హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో టేస్టీగా మసాలా పెట్టిన గుత్తి వంకాయ వేపుడు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అయితే. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇలాగ ఒక మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి కోసుకొని ముక్కల కింద వేసేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి, వాటర్ ఏమి వేయకూడదు. ఇలాగ పేస్ట్ కింద అవుతుంది కదా. ఫస్ట్ అయితే దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. సో మనకి మెయిన్ ఇదే అనమాట, మసాలా రెడీ చేస్తున్నాం మనం వంకాయలోకి పెట్టడానికి స్టఫ్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా అండి. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, ఇంకా దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు. సో ఇవన్నీ కూడా వేసుకొని మనం వాటర్ తోటి అలాగా పేస్ట్ కింద పట్టేసుకున్నాము. అది ఒక స్పూన్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అంటే మనకి ఈ ఫ్రై మొత్తానికి కూడా ఎంతైతే సాల్ట్ కావాలో, ఎంతైతే కారం కావాలో ఇక్కడ ఇంకా మనం చూసుకొని వేసేసుకోవాలండి. ఇంకా మళ్ళీ ఎక్కడ వేయం కాబట్టి. సో అందుకే ఎంత కావాలో అంత సాల్ట్ ఇంకా కారం కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను. అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి, వాటర్ అనేది వేయక్కర్లేదు. సో ఇలాగ చక్కగా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకొని ఒకసారి లైట్గా టేస్ట్ చేసి చూడండి, అంటే ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని, లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం వంకాయలు ఏం చేసామంటే ఇవి నల్ల వంకాయలు తీసుకున్నాము. గుత్తి వంకాయ తెలుసు కదండి, ఎలా కట్ చేసుకోవాలి, 4 పక్కల కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగ ఈ మసాలా ఏదైతే ఉందో స్టఫ్ లోపల అంతా కూడా పెట్టేసుకోవాలి. కాస్త ఎక్కువగానే పెట్టుకోండి. ఇంకా మనం కలుపుకున్నాం కదండి, కలుపుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే కలుపుకోండి, ఎందుకంటే తర్వాత చెప్తాను మీకు. సో ఇలాగా వంకాయలన్నీ కూడా చక్కగా పెట్టేసుకొని రెడీ చేసేసుకుందాం. ముందుగా చూస్తారు కదండి, ఇలా చక్కగా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము. అది కాస్తంత వేడెక్కనివ్వాలి. దాని తర్వాత ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో మనం స్టఫ్గా పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటి మెల్లిగా వేసేసుకుందాం ఇలాగా. సో వంకాయలన్నీ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేయాలండి. గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా దాన్ని ఉడకనివ్వాలి. అంతా కూడా చక్కగా కుక్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో కాస్త ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి వంకాయలని అటు ఇటు, అంతేనండి. సో ఫస్ట్ అయితే ఇవి మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, మనకి ఇలాగ చక్కగా కుక్ అవుతాయి. ఇంకా అవ్వాలన్నమాట, మనకి మెత్తగా అయిపోతాయి గుత్తి వంకాయ అనేది, చాలా బాగుంటుంది అలాగా. సో ఈ వంకాయలు మనకి ఇలాగా ఇంకాస్త ఉడకనివ్వాలి. సో మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, అదే వంకాయల్లో పెట్టుకున్నాము. సో అదే ఎక్కువగా కలుపుకున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు వేసుకోవడానికి. సో ఇది కూడా వేసేసుకొని చక్కగా అంతా కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఎంత ఫ్రై అయినా సరే కలుపుకోవడానికి ఉండాలి కదండి. సో ఇలాగ ఉంటే మనకి గ్రేవీ లాగా కాస్త బాగుంటుంది అనమాట, చక్కగా ఉంటుంది. ఇలాగా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకాస్త అవ్వనివ్వాలి. సో చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వంకాయలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ పేస్ట్ కింద అయిపోతే బాగోదు కాబట్టి ఇలాగ మెల్లిమెల్లిగా తిప్పుకోవాలి. సో చూడండి, మొత్తానికి మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని ఇలాగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి, అంతేనండి. సో మనకి వంకాయ అనేది ఈ విధంగా ఉడకాలండి ఫైనల్గా అయితే. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసుకోవాలి, అంతేనండి. వంకాయ ఫ్రై అయితే, గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.